అడవిలో దారి చూపించిన హనుమాన్ గారి ఆశీర్వాదం తర్వాత పండు, చెర్రీ ఇద్దరూ ఇంకా మరింత మంచి పిల్లలయ్యారు. ప్రతి ఉదయం చేతులు జోడించి జై హనుమాన్ అని చెప్పేవారు. ఒకరోజు గ్రామం దగ్గర ఒక పెద్ద చెట్టు పడిపోయింది. ఆ చెట్టు వల్ల చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోయారు. చెర్రీ కొంచెం భయపడ్డాడు. కాని పండు అన్నాడు, మనకి భయమెందుకు? హనుమాన్ గారు మనతోనే ఉన్నారు. ఇద్దరూ కలిసి చిన్నగా ప్రార్థన చేశారు. జై హనుమాన్, మాకు బలమివ్వండి. అప్పుడే పండు, చెర్రీకి ధైర్యం వచ్చింది. గ్రామ పెద్దలకు పిలిచారు. అందరూ కలిసి చెట్టును తొలగించారు. అప్పుడు మళ్ళీ ఆ బంగారు వెలుగు. చెట్ల మధ్యనుంచి హనుమాన్ గారి స్వరం వినిపించింది. పిల్లలు, భక్తి అంటే భయం లేకపోవటం కాదు, మంచి పని చేయడానికి ధైర్యం ఉండటం. పండు, చెర్రీ ఆనందంగా నవ్వారు. వాళ్ల హృదయాల్లో హనుమాన్ గారు ఎప్పటికీ ఉంటారని తెలుసుకున్నారు. అప్పటినుంచి గ్రామం మొత్తం చెప్పుకుంది, పండు, చెర్రీ హనుమాన్ గారి ముద్దు పిల్లలు. భక్తి, ధైర్యం ఉంటే హనుమంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు.